హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఉగాది పండుగ స్పెషల్స్, ఉగాది పచ్చడి, అలానే గోధుమ పిండితో చేసిన నేతి బొబ్బట్లు, ఇన్స్టెంట్ బొబ్బట్లు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. అలానే మామిడికాయ తురుముతో చేసిన మామిడికాయ పులిహార, అలానే సేమ్యా కొబ్బరి పాయసం చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి 50 గ్రాముల చింతపండును శుభ్రంగా కడిగేసేసి గిన్నెలో వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ మిరియాలు వేసుకొని ఈ మిరియాలని మెత్తడి పౌడర్ లాగా దంచుకోవాలి. మీ దగ్గర కనుక ఆల్రెడీ మిరియాల పొడి ఉంటే ఆ పొడినైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మిరియాలు వేసుకొని మెత్తడి పౌడర్నైనా చేసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ ఒక స్పూన్ మిరియాలు వేసుకొని పొడి చేసుకుంటున్నాను. మీరు కనుక తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే మరి కొంచెం తగ్గించి వేసుకొని పొడి చేసుకోండి. ఇలా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఈ సైజ్ మామిడికాయని తీసేసుకొని ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం చేసే ఈ ఉగాది పచ్చడికి లేత మామిడికాయల్ని ఈ ఉగాది పచ్చడికి చేసుకోవాలండి. అస్సలు టెంక్ అనేది ఉండకూడదు. ఇలా లేత మామిడికాయలు ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడికాయల్ని తీసుకుని మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. మామిడికాయని శుభ్రంగా కడిగేసేసుకొని పైన కొద్దిగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని పైన ఉన్న చెక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి, మామిడికాయ అనేది ఎంత లేతగా ఉందో ఈ విధంగానే అస్సలు టెంక్ అనేది లేకుండా మనం తీసుకోవాలి. మనం చేసే ఉగాది పచ్చడికి మామిడికాయకి పైన చెక్క అనేది అస్సలు తీయరండి. ఈ విధంగా మామిడికాయని కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని తయారు చేద్దాము. నేను ఇక్కడ 50 గ్రాముల తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఉగాది పచ్చడి తయారు చేసే ముందు బెల్లంతోనే మొదలు పెట్టాలండి. బెల్లం అనేది మన ఆనందానికి సంకేతం కాబట్టి ఈ విధంగా ముందుగా మనం తీపితో మనం ఉగాది పచ్చడిని తయారు చేయాలి. బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండుని బాగా పిసికి చింతపండు రసం తీసుకోవాలి. మనం తీసుకునే చింతపండు రసం అనేది మరీ నీళ్ళగా పల్చగా కాకుండా చిక్కగా ఉండాలండి. చింతపండు రసం అంతా ఈ విధంగా బాగా పిసికేసిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మనం తయారు చేస్తున్న ఉగాది పచ్చడిలోకి వేసుకోవాలి. మనం బెల్లం వేసిన తర్వాత చింతపండు రసం వేసేసుకుంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాక ఇప్పుడు అదే చింతపండులో మరి కొంచెం నీళ్లు పోసుకుని ఆ రసాన్ని కూడా పోసేసుకోవాలి. చింతపండు రసం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేప పువ్వుని వేసుకోవాలి. వేప పువ్వుని కాడలు, కాయలు ఇలా కాకుండా మనం అచ్చం వేప పువ్వుని మాత్రమే ఈ విధంగా తీసుకోవాలండి. కాయలు అనేవి అస్సలు వేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న కాయలు వస్తాయి కదా, అలాంటివి అసలు వేసుకోకూడదు. ఇలా తీసుకున్న వేప పువ్వుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నేను ఇక్కడ ముందే వేప పువ్వుని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వేప పువ్వుని 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఒక స్పూన్ వేసేసుకోవాలి. మీరు మిరియాల పొడి బదులు కారమైనా వేసుకోవచ్చు. అలానే ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న లేత మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో మనం వేసుకున్న బెల్లం, ఉప్పు కరిగే విధంగా కలిపేసేసుకోవాలి. బెల్లం, ఉప్పు కరిగేంత వరకు కలిపేసేసుకుంటే మనకు ఉగాది పచ్చడి తయారైనట్లే. అంతేనండి, ఉగాది పచ్చడి తయారైపోయింది. పండుగ రోజున ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మీరు కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసిన ఇన్స్టెంట్ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం పిండి కోసం మనం పిండిని కలుపుకుందాము. పిండి కోసం ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండి బదులు మైదాతోనైనా చేసేసుకోవచ్చు. అలానే ఇందులో చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. మీకు కావాలంటే ఈ నెయ్యికి బదులు నూనెైనా వేసుకోవచ్చు. మనం నేతి బొబ్బట్లను చేస్తున్నాం కదా, అందుకని నేనైతే నెయ్యే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి. పిండి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక అరగంట ముందు నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని ఈ విధంగా నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న బొంబాయి రవ్వని ఈ పిండిలో వేసేసుకోవాలి.
బొంబాయి రవ్వని ఈ విధంగా నానబెట్టి వేసుకోవటం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి. అలానే బొంబాయి రవ్వకు బదులు మీరు 3 టేబుల్ స్పూన్ల మైదానైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న బొంబాయి రవ్వని ఈ విధంగా పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అంతా పిండిలో ఈ విధంగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ మనం ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ చపాతీ పిండిలా కలిపేసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి. ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. మొత్తం నీళ్ళని ఒకసారి పోయకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా నేను తీసుకున్న 1 కప్పు నీళ్ళలోకి కొద్దిగా పావు వంతు నీళ్ళు మాత్రమే పట్టినాయండి. ఇలా చూడండి, చేతికి అంటుకునే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్టు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండి అంతా ఇలా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఇప్పుడు పైన మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని కూడా పిండి అంతా పట్టించేలాగా మరొకసారి కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఈ విధంగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కరెక్ట్ కొలతలతో చేశారంటే బొబ్బట్లు అనేవి చాలా మృదుగా వస్తాయండి. అలానే నెయ్యి అనేది ఎక్కువ వేసేసారంటే బొబ్బట్లు అనేవి విరిగిపోతాయి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పైన మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి అంతా మనకు 2 వైపులా పట్టేట్టుగా ఉంచాలి. ఇలా పిండి అనేది ఆరిపోకుండా నెయ్యి వేసేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. నెయ్యి అంతా 2 వైపులా పట్టించేసేసాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని 1 గంట సేపు నాననివ్వాలి. పిండి నానేలోపు మనం లోపల పూర్ణాన్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టేసేసుకొని ఆ గిన్నెలో 1.25 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరొక పావు కప్పు బెల్లం వేసుకోండి. లేకపోతే ఈ 1.25 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని 1 నిమిషం పాటు ఈ విధంగా మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు నూనెనా వేసేసుకోవచ్చు. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కదండి, అందుకని నేను నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ శనగపిండిని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని వేయించుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి, శనగపిండి అనేది మాడిపోయి బొబ్బట్లు కూడా అస్సలు బాగోవు. ఇలా విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఈ శనగపిండిని వేయించుకోవాలి. చూడండి, నెయ్యి అంతా పీల్చేసేసుకుని శనగపిండి అనేది పొడి పొడిగా అయింది కదా. ఇలానే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని వేయించుకుంటే నెయ్యి అంతా వదలటం స్టార్ట్ అవుతుంది. చూడండి, ముద్దలుగా అవుతుంది కదా. ఇలానే నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే ఈ శనగపిండి అనేది మాడిపోతుంది. ఈ కొంచెం పిండికి ఎన్ని బొబ్బట్లు అవుతాయో అనుకోకండి. సుమారుగా దగ్గర వచ్చేసరికి 15 నుంచి 17 దాకా అవుతాయి. పెద్ద సైజు అయితే 15, చిన్న సైజు అయితే 17 అవుతాయి. ఇలానే లో ఫ్లేమ్ లో వేయించుకుంటే ఇది కొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, ఇలా ముద్దగా అవుతుంది. కనీసం ఈ శనగపిండి ఇలా వేగటానికి 10-15 నిమిషాల దాకా పడుతుందండి. ఇలా ముద్దగా అయిన తర్వాత మనం ఇందులో బెల్లం వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని 1/2 కప్పు దాకా పోసుకోవాలి. మొత్తం ఒకసారి పోసుకోకూడదండి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని కొద్దిగా పోసుకుంటూ ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉండాలి. బెల్లం వాటర్ అంతా ఈ విధంగా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా అయింది కదండి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి బెల్లం వాటర్ ని మరి కొంచెం పోసుకోవాలి. ఇలా కొద్దిగా బెల్లం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే మనకి పూర్ణం పిండి కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండనేది అస్సలు కట్టకుండా ఈ విధంగా గరిటతో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ మరికొంచెం నీళ్ళని పోసుకోవాలి. ఈ విధంగా 4-5 సార్లు పాటు పోసుకోవాలి. ఒక్కసారి పోసుకోకూడదండి, అప్పుడు మనకి పూర్ణం పిండి కూడా ఎక్కువగా వస్తుంది. ఈ వాటర్ కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా మొత్తం పూర్తిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన బెల్లం వాటర్ మొత్తం పోసేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ మొత్తం పోసేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 4 సార్లుగా ఈ బెల్లం వాటర్ని పోసుకున్నానండి. లో ఫ్లేమ్ లో ఉంచేసేసుకొని ఈ బెల్లం వాటర్ కూడా పూర్తిగా కలిసిపోయి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిసిపోయింది కదా. ఇలా కలిపేసేసుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి, అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నేను నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నానండి. ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న యాలకుల పొడి, నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనకి మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 25 నుంచి 30 నిమిషాల దాకా పడుతుంది. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా, ఉడికించే పని లేకుండా, మిక్సీ వేసుకునే పని కూడా లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ నేతి బొబ్బట్లను చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా రుచిగా ఉంటాయి. పిండంతా ఈ విధంగా బాగా కలిపేసేసుకుని ప్యాన్కి అంటుకోకుండా వచ్చిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మూత
మూత తీసుకుని కొద్దిగా పిండిని పట్టుకొని చూస్తే చూడండి ఈ విధంగా మనకి ఉండలాగా రావాలి. ఇలా ఉండలా వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజువి కాకుండా కొంచెం చిన్న సైజువి చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఈ సైజులో చేస్తున్నాను. ఈ విధంగానే మనకు కావాల్సిన సైజులో ఈ పిండి మొత్తం ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఉండల్లా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఉండల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పైపూత పిండి కూడా ఒకసారి మూత తీసేసుకొని పిండిని మొత్తం ఈ విధంగా చేత్తో బాగా కలుపుతూ మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేస్తూ కలుపుకోవటం వల్ల బొబ్బట్లు అనేవి బాగా మృదువుగా వస్తాయి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఇలా బాగా మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలాగా చేసుకోవాలి. ఇలా బాల్లో చేసేసుకున్నాక పక్కన ఒక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యిని అద్దేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేస్తుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇలా చేసేస్తున్నానండి. మీ దగ్గర పాల్ కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద అయినా చేసేసుకోవచ్చు. ముందుగా ఇలా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంటుంది కదండి, ఆ ఉండని ఇలా మధ్యలో పెట్టేసేసుకొని చుట్టూ 4 వైపులా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా 4 వైపులా క్లోజ్ చేసేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇలా పైన ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసుకున్నాక ఇప్పుడు లైట్గా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చేతికి నెయ్యి రాసేసుకొని ఇప్పుడు పైన ఉన్న పార్ట్ని కింద వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పేసేసుకొని మధ్యలో చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరి గట్టిగా వత్తకండి, ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటే థిక్నెస్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేతితో చేసుకునే వాళ్ళు నెయ్యి వేసి చేసుకోండి, ఆయిల్తో చేసుకునే వాళ్ళు ఆయిల్ వేసైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెయ్యితో చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పెనం కాలిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని పెనం మీద వేసేసుకొని నిదానంగా బటర్ పేపర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని ఆ నెయ్యిని బొబ్బట్టు అంతా ఈ విధంగా స్పూన్తో రాసేసుకొని ఒకవైపు పచ్చదనం అంతా తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పేసేసుకోవాలి. ఇలా ఒకవైపు తిప్పేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ బొబ్బట్లను కాల్చుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కాల్చుకుంటే చక్కగా రెండు వైపులా ఎర్రగా కాలుతాయి. ఇలా రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసేసుకోవటమే. అంతేనండి, మిగిలిన బొబ్బట్లు కూడా ఇలానే కాల్చుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ నేతి బొబ్బట్లు రెడీగా ఉన్నాయి. తినడానికి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడటానికి కూడా ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ బొబ్బట్లు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ పద్ధతిలో ఇన్స్టెంట్ బొబ్బట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మన నెక్స్ట్ రెసిపీ వచ్చి మామిడికాయ తురుముతో చేసిన మామిడికాయ పులిహారని ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయ పులిహార కోసం ముందుగా మనం అన్నం వండుకోవాలండి. అన్నం వండుకోవడం కోసం ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం క్వాంటిటీ వచ్చేసరికి 250 గ్రాములు ఉంటుంది. బియ్యం వేసేసుకున్నాక బియ్యాన్ని 2-3 సార్లు ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం కూల్చుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అదే మీరు కుక్కర్లో కాకుండా విడిగా వండుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ల చొప్పున పోసుకొని వండుకోవాలి. ఇలా 1.5 గ్లాసుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి. ఇలా మూత తీసేసుకున్నాక ఇప్పుడు అన్నం చూడండి చక్కగా మనకి పొడి పొడిగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకుంటే మనకు అన్నం అనేది తొందరగా చల్లారిపోతుంది. అలానే మనం పులిహోర కలుపుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. అన్నం మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటతో ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అన్నం చల్లారేలోపు ఈలోపు మామిడికాయని తురుముకుందామండి. నేను తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి ఈ మామిడికాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయని మనం తురుముకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని మీకు ఇష్టమైతే పైనున్న చెక్క అంతా తీసేసుకొనైనా తురుముకోవచ్చండి. నేనైతే పైనున్న చెక్క అనేది తీయట్లేదు. ఇప్పుడు ఈ మామిడికాయని ఇలా మనం కొబ్బరి తురుముకునేది తీసుకొని ఇలా పెద్ద సైజ్ చిల్లుల వైపు కాకుండా ఇలా చిన్న సైజ్ చిల్లుల వైపు తురుముకోవాలి. మరి పెద్ద సైజ్ చిల్లుల వైపు తురుముకుంటే మామిడికాయ అనేది కొంచెం పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్ద సైజుగా వస్తాయండి. ఈ విధంగా సన్నగా ఉన్న వైపు తురుముకుంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా చక్కగా సన్నగా వచ్చింది కదా. ఇలా తురిమేసేసుకున్నాక ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోరలోకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పల్లీల్ని ఎర్రగా వేయించుకోవాలి. పల్లీల్ని మరీ ఎక్కువగా మాడనివ్వకూడదండి, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. చూడండి పల్లీలు ఈ విధంగా కొద్దిగా రంగు మారిన తర్వాత ఈ పల్లీలన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి.
పల్లీలు తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి. జీడిపప్పు అనేది తొందరగా మాడిపోతాయండి, మరీ ఎక్కువసేపు వేయించకూడదు. జీడిపప్పు అనేది ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం వేయించుకున్న జీడిపప్పు పల్లీల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలానే 1.5 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ మినపగుళ్ళు వేసుకుంటున్నానండి, మీకు కావాలంటే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. అలానే 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు అంతటిని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పోపు అంతటిని కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం అలానే 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోని 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని వేయించుకుంటే అన్ని సమానంగా కరెక్ట్గా వేగుతాయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు పసుపు, ఇంగువ అంతా కలిసేలాగా మరొకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తాలింపు అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందే తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, ఆ తురుములో ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేసేసుకొని మిగతా తురిమిన మామిడికాయ తురుము అంతటిని ఈ పోపులో వేసేసుకోవాలి. మామిడికాయ తురుమంతా వేసేసుకున్నాక మిగిలిన 2 స్పూన్ల మామిడికాయ తురుముని పక్కన పెట్టేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఈ పోపులో మామిడికాయ తురుమంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మామిడికాయ తురుము పోపులో వేసుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మామిడికాయ తురుము పోపు అంతా కలిసేలాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం బాగా చల్లారిన తర్వాత చేత్తో విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అన్నాన్ని ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కలిపేసేసుకుంటే చూడండి, అన్నం కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఈ అన్నంలో వేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా అన్నం అంతా వేసేసుకొని మనం అడుగునున్న నూనె అంతా తాలింపు అంతా ఒకసారి కలిపేసేసుకొని ఆ అన్నాన్ని కూడా ఈ అన్నంలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలానే ఇందులో మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న పోపు, ఉప్పు, మామిడికాయ తురుము అంతా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. మనం చేత్తోనే కలుపుకోవాలండి. గరిటెతో కనుక కలుపుకుంటే మామిడికాయ తురుము అనేది అస్సలు కలవదు. ఈ విధంగా చేత్తో కలుపుకుంటే కింద నుంచి పైకి బాగా కలుస్తుంది. మామిడికాయ పులిహోర అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు టేస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. ఉప్పు ఏమైనా తగ్గితే ఈ టైంలో వేసుకోండి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పల్లీల్ని వేసేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర, జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవటమే. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ సేమియా కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని కరగనివ్వాలి. నెయ్యి విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియాని వేసుకోవాలి. ఈ సేమియా అనేది సన్న సేమియా కాదండి, మనం ఎప్పుడు ఉప్మాకి వాడుకుంటాం కదా ఆ సేమియానే. ఇలా సేమియా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ సేమియాని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగనివ్వకూడదండి, మాడిపోతుంది. సేమియా అంతా ఇలా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు లేత కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం ముదిరిన కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి, కాకపోతే ఇలా లేత కొబ్బరి ముక్కలు వేసుకుంటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో అస్సలు నీళ్ళు అనేది పోయకుండా 1/4 కప్పు దాకా పాలను పోసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరకగా అనేది ఉండకూడదండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా క్రీమీగా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న సేమియా ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1 కప్పు పాలు పోసుకోవాలి. మనం ఇందాక ఏ కప్పుతోనైతే సేమియా కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా ముందే 1 కప్పు పాలు పోసుకుంటే మనకి సేమియా అనేది అడుగంటకుండా ఉంటుందండి. ఇలా కొబ్బరి పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మరొక 1/2 కప్పు పాలు పోసేసుకొని ఆ పాలను కూడా ఇందులో పోసేసుకోవాలి.
కలుపుకోవాలి. మనం ఎక్కడ నీళ్ళు అనేది వాడకూడదండి, అచ్చం పాలతోనే ఇలా మనం చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో పాలు కూడా పోసేసుకున్నాక ఒకసారి మనం వేసుకున్న కొబ్బరి పేస్టు, పాలు, సేమియా అంతా 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మొత్తం కలిసేలా కలిపేసేసుకున్నాక ఇది కొంచెం చిక్కగా ఉంది కదండి, ఇప్పుడు ఇందులో మరో 2 కప్పుల చిక్కటి పాలని పోసుకోవాలి. ఇలా మొత్తం మనం 3 కప్పుల పాలు పోసుకున్నాము. అలానే ఇందాక మిక్సీ జార్లో ఒక అరకప్పు పాలు పోసుకొని మనం కలుపుకున్నాం కదండి, మొత్తం ఇక్కడ 3.5 కప్పుల పాలు పోసేసుకొని ఈ పాలను కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొక్కసారి సేమియా పాయసం అంతా కలుపుకోవాలి. చూడండి, పాయసం అంతా చిక్కగా ఈ సేమియా కూడా కరెక్ట్గా ఉడికింది కదండి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మనకి పాయసం అనేది గట్టిగా అయిపోతుంది. కరెక్ట్గా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా పాలు కొలుచుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ అనేది తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది. పంచదార వేసేసుకున్నాక ఒకసారి పంచదార కూడా కలిసేలా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని పాయసం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మనం పంచదార వేసుకున్నాం కదా, పంచదార వేసిన తర్వాత మరి కొంచెం పాయసం అనేది పలచబడుతుంది. ఇలా మరోసారి సేమియా కొబ్బరి పాయసం అంతా బాగా కలుపుకోవాలి. సైడ్స్ వచ్చే మేగడంతా తీసుకుంటూ ఈ పాయసం అంతా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసుకున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఇవి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ బాగా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఇలా విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సేమియా కొబ్బరి పాయసంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పాయసంలో కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ యాలకుల పొడి కూడా కలిసేలాగా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కనైన కమ్మనైన సేమియా కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. మనం ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు అనేది పోయకుండా చిక్కగా క్రీమీగా మరింత టేస్టీగా ఈ సేమియా కొబ్బరి పాయసం రెడీ అయిందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొనైనా తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినచ్చు. చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈ ఉగాది పండుగకి స్పెషల్గా ఈజీగా చేసుకునే 4 రకాల రెసిపీస్ని చూశారు కదా. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఈ ఉగాది స్పెషల్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.